సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం 1 నుంచి 6 వచనాలు చదువుతా. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయయుంది మంచివాడవని అనిపించుకొందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ మనం గమనిస్తే వినపడుతుందా? హలో హలో Yeah, clearly, sir. Clear. ఓకే. మనందరము గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నీవు దయ్యుంది మంచివాడు అనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. సామెతలు రాసిన గ్రంథకర్త సొలొమోను రాజు ఎంత జ్ఞానుడైండి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనము దేవుని బిడ్డలమై ప్రభును నమ్మి అనేక సార్లు మనం నమ్ముతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం మాటలు, కానీ దేవుని మీద ఆధారపడకుండా మన స్వబుద్ధి మీద పడుతుంటున్నాం. చాలామంది ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా, మా దగ్గర ఒక డాక్టర్ ఉండేటోడు, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా ప్రతి సర్జరీకి ఆయన బుక్స్ రెఫర్ చేసి ప్రార్థన చేస్తుంది. అంటే ఎందుకు? రొటీన్ అంటే రొటీన్ అయినా కూడా మనం ఎప్పుడు ఏ సమయం ఏదైనా కావచ్చు, ఎంత చిన్న ఆపరేషన్ కానీ పెద్ద ఆపరేషన్ కానీ మనం ఎప్పుడు ఏది టర్న్ అవుతుందో తెలియదు కదా. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం మంచిదని ఆయన చెప్తా ఉండేటు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనేది ఒకటి మాట. అంటే మనం ఆయన మీద ఎట్లా ఆధారపడాలి? ప్రతి దినము మనం లేచిన తర్వాత ఆయన మీద ఆధారపడడం ఏంటి? మొదట ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన్ను ప్రార్థించడం, ధ్యానించడం. అంటే ప్రేయర్ అండ్ మెడిటేట్, ప్రే అండ్ రీడ్ అండ్ మెడిటేట్. ఇది మనం ఎప్పుడు చేసే పని అన్నమాట. ప్రతి దినం కూడా దేవుని వాగ్దానం కొరకు, అనగా దేవుని మాటలు ఏం చెప్తే ఈరోజు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. కొత్త దినాన్ని చూడడానికి. రాత్రంతా కాపాడిన దేవా, మళ్ళీ నీవు నూతన దినం ఇచ్చిన దేవా, ఈ దినం కొరకు నీవు నీ యొక్క మాటలు, అనగా నీ వాగ్దానాలు ఏంటివి? ఒకవేళ దేవుని మాటలు మనం విన్నప్పుడు మరి గ్రహించే జ్ఞానం మనకు దేవుడిచ్చేటట్టు
మనం ధ్యానించి దాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. అందుకే మొట్టమొదటి వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము అని. అంటే ఇది ఒక రిమైండర్. ప్రభువు ఆయన బిడ్డలమైన మనము ఏ విధంగా ఉండాలి, ఆ ఉపదేశాన్ని మరవద్దు. మనం ప్రతిదినం కొన్ని మాటలు ధ్యానించడం అంటే వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రార్థిస్తున్నాం. లేకపోతే మనకు సరైన మార్గదర్శనం ఇయ్యాలని దేవుణ్ణి మళ్ళీ కోరుతా ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నా, దేవుని వాక్యంతో మాట్లాడినప్పుడు ఆ మాటలు గ్రహించాలనో పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ఏదైనా మనకు అర్థం కావడానికి అంత సులువైంది కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి దేవుని. అందుకే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎఫెసియన్స్ 3 చివరి వచనాలు అదే ఆయన శక్తిని మనం పొందాలి. ఆయన శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఏది మనకు కావాలన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి అంటే కూడా మళ్ళీ వాక్యమే. వాక్యాన్ని తిరిగి మళ్ళీ మళ్ళీ చదవాలి. చదివిన తర్వాత ఆయన మనకు శక్తి ఏ విధంగా ఇస్తున్నాడు, కొన్ని పనులు మనం కొన్ని మాటలు మనకు అర్థం కాని అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. మనం చేయవలసిన పనులు ఏ విధంగా చేయాలనో చేయడానికి శక్తి మరియు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. అందుకే ఆయన ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోమంటాడు. మరొకము అది టోటల్లీ ఎట్లా ఆయన ఉపదేశాన్ని గ్రహించాలి, ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఒబీడియన్స్, అది ముఖ్యమైనదన్నమాట. ఒబీడియన్స్ అంటారు కొంతమంది. ట్రస్టింగ్ హ్యూమిలిటీ, అంత నమ్రత, అంత మనకు మనం తగ్గింపు పొందినప్పుడే ఇంకొక మాట మనం అంటే దేవుణ్ణి మనం అడుగుతున్నాం, లేకపోతే ఇంకొకరిని మనం అడుగుతున్నాం. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుకోవడం దాదాపు 10 దక్షిణ అమెరికా పోయినప్పుడు ఒక కంపెనీ చార్లెట్ అనే కంపెనీ ఈ మోటార్లు తయారు చేసేది. ఆయన ఆ కంపెనీ దర్శించినప్పుడు డోర్ మీద ఈ మాట ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని అక్కడ ప్రతి డోర్ మీద ఆయన రాసి పెట్టిండు. ఆయన మంచి జ్ఞానవంతుడు, మరి పెద్ద పెద్ద కంపెనీకి యజమాని. అంత యజమాని ఎంత పెద్దగా అయినప్పుడు కూడా, అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతి డోర్కి అది చూసినప్పుడు నేను అడిగిన, అంటే ఒక్క దగ్గర రాస్తే సరిపోదా అని అంటే, ప్రతి రిమైండర్ అంటే ద మూమెంట్ యు ఆర్ ఈ స్టెప్ ఇన్ టు ద డోర్ ఈ జస్ట్ రీడ్, అది ఆయనకు రిమైండర్ చేస్తుంది, ప్రతి కనపడుతుంది. అందుకే ఈ ఈ మాట మనం ఎప్పుడు మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా, సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఆయనకు లోబడి ఆయన శక్తిని కోరినప్పుడు మన మార్గాలు కూడా సరళమైపోతున్నాయి. మనం క్రీస్తు బిడ్డలంగా ఇంకొక మాట మనకు చెప్తున్నాడు ఏంటంటే 3వ వచనము, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. ఇప్పుడు ఇది ద నేచర్. మనం ఎప్పుడైతే ప్రభును అంగీకరిస్తున్నామో దయను సత్యమును 2 మరి
ఈ మాటలను ప్రత్యేకంగా చెప్తున్నాడు. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. అంటే మెడకు ఒక దండ వేసుకున్నట్టు. మెడకు దండ వేసుకొని ఎంత అలంకరించుకుంటున్నాం. కొన్నిసార్లు మనం బంగారంతోనే వేసుకుంటున్నాం దండలు. లేకపోతే బంగారంలో ఇంకేదన్నా ముత్యాలు వేసేసుకుంటున్నాం. లేకపోతే ఏ విధంగా ఒక మెండితోని చేసుకుంటున్నాం. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు. ఆ మెడకు వేసుకోవడం అనేది ఒక రిమైండర్, ఒక అందం అన్నమాట. అంటే దయ అనే నేచర్, ఆ సత్యం అనేది ఇది చాలా ఎందుకు ప్రత్యేకంగా నా ఉపదేశములను మరొకమని చెప్తున్నాడు. కానీ దాంతో పాటుగా దీన్ని కూడా ఎన్నడూ మరొకము దాన్ని నిన్ను విడిచి పోనీయొద్దు. ఏదైతే ఆ క్రైస్ట్ నేచర్, యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటంటే దయ, కరుణ, ఆ తర్వాత సత్యం. ఆ కరుణ అనేది మనం అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఏ విధంగా దేవుడు మనలను కరుణించిండు. ఆ కరుణామయుడు మన లోపల ఉన్నప్పుడు మన లోపల కూడా ఆ కరుణ, ఆ యొక్క సత్యాన్ని మనం మన మనం ఒక మెడలో దండలాగా ఆ సత్యాన్ని దయను మన మెడలో ఉన్నట్టుగా కనిపించాలి. అందుకే కొన్నిసార్లు మనం అంటాం కదా, ఆయన వెలుగు మన నుండి ప్రకాశించాల. క్రీస్తు యొక్క వెలుగు మన నుండి ప్రకాశించాల. నీ ప్రేమ నాలో కనపరచం దేవా అని కూడా కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం. అంటే ఎప్పుడైతే ఆయన గుణాలు మన బుద్ధి మీద ఆధారపడకుండా మనం ఆయన మీద ఆధారపడుతుంటున్నాము. కొన్నిసార్లు మన చేసే క్రియలు కూడా మన క్రియల ద్వారా, మన నడత ద్వారా మనం ఆయనను కనపరుస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు బిడ్డలారా, మనం గమనించాలా, దేవుని ఉపదేశాన్ని ఎప్పుడు మరవకుండా ఉండాలి. అంటే ఆయన వాగ్దానాలు ఎప్పుడు మనం అనుదిన దైనిక జీవితంలో మనం ఇది ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించి మన దినం మొదలు పెడుతున్నామో మన దినమంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే మనం కూడా ఇక్కడ ఈ గ్రూప్గా, హోలీ అవర్ గ్రూప్గా అడక్ కమిటీ ద్వారా గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడక్ కమిటీ ద్వారా ఏదైతే ఈ యొక్క మార్నింగ్ హోలీ అవర్ ప్రేయర్ జరుగుతుందో మనకు వ్యక్తిగతంగా ఆశీర్వాదం, లేకపోతే మనం అందరం కలిసి ప్రార్థించినప్పుడు మనం సామూహిక ఆశీర్వాదం పొందుతున్నాం. అంతేకాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. ఎందుకంటే మనం ఎంతో మంది గురించి మనం ప్రార్థిస్తున్నాం. పేరు వరుసన ప్రార్థిస్తున్నాం. లేకపోతే సంస్థల కొరకు ప్రార్థిస్తున్నాం. మన వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆర్థిక పరిస్థితుల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఇదే ఎందుకంటే మన మీద ఆధారపడకుండా మన అక్కరాలు మనం ఆయనకు చెప్తున్నాం, ఆయనకు మొరపెడుతున్నాం. ఎందుకంటే ఆయన సార్వభౌముడైన దేవుడు, అన్నిటినీ మన ప్రార్థనలు విని మన అక్కరలను తెలుసుకొని మన అక్కరలను తీర్చే దేవుడు. మనకు ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి మనం నడవలసిన త్రోవలు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్. మన ఆయుష్ను పెంచుతున్నాయి. మన సంవత్సరములు మనకు మన జీవితంలో శాంతి ఉండేటట్టు, శాంతిని నీకు కలగజేయను. అందుకే మనం మనం గ్రీట్ చేసేటప్పుడు ఒకరిని మనము గౌరవించినప్పుడు ఏం చెప్తున్నాం?
షాలోమ్ అంటున్నాం. షాలోమ్ అంటే నీకు సమాధానం కలుగును గాక, నీకు కూడా సమాధానం కలుగును గాక అనే మాట. ఈ అన్ని దేవుని దేవుని వెంబడించే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రేమను ఎరిగిన వారు, ఈ మాటలు ఈ మన జీవితంలో ఆయువు పెరుగుతుంది, మన జీవితంలో శాంతి కూడా అనుగ్రహిస్తుంది. ఆ శాంతే మనం ఇతరులకు తెలియజేస్తున్నాం. మనం సమాధానంగా ఉన్నప్పుడు ఇతరులకు సమాధానం అని చెప్తున్నాం. అది చాలా మంచి మాట. అంటే మనం ఎప్పుడు మన జీవితంలో శాంతిగా ఉండాలంటే అది అంత సులువైంది కాదు. ఎవరికి శాంతి లేదు. ఎవరి ఎంత ధనం ఉన్నా కూడా, ఎంత వైభవంగా జీవించాలనుకున్నా కూడా యేసుక్రీస్తు లేనప్పుడు వారి జీవితంలో శాంతి లేదు. శాంతి లేకుండా వాళ్ళ జీవితాలు వ్యర్థం అయిపోతున్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఆయన మాటలను అంటే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘ ఆయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మన జీవితాలలో మన ఆయువును దేవుడు పెంచుతున్నాడు. నా జీవితంలో నేను అదే అనుకుంటా. అందరూ ప్రార్థించినప్పుడు నా జీవితంలో ఒక పునర్జీవంలాగా దేవుడు అనుగ్రహించినాడు. మనం కొన్ని ఆపదలు ఉన్నప్పుడు, మనకు బాగలేనప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్షించి సరైన మందులు, ఆ యొక్క శరీరం బాగుపడడానికి సరైన మందులు ఇచ్చినప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. లేకపోతే మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని, లేకపోతే మనకు మరణం నుండి తప్పించడానికి వాళ్ళు కొంత సహాయం చేస్తారు. నేనేమనుకుంటా అంటే, నా జీవితంలో నాకు జరిగింది ఏంది? ప్రభు అంటే ఈ యొక్క మెడికల్ కేర్ ద్వారా నా మరణం పొడిగించబడింది. అంటే మై డెత్ ఈజ్ పోస్ట్ పోన్. కానీ ఇంకా నేను నమ్మేది ఏంటంటే, మై గాడ్, మై లార్డ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ మై లైఫ్. నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు నా ఆయుష్షు పొడిగించిండు. అంటే డాక్టర్స్ డెత్ పోస్ట్ పోన్ చేసిండు, కానీ నా ప్రభువు నా జీవితంలో నా ఆయుష్ను పెంచిండు. ఆయన నమ్మిన ప్రతి వారికి కూడా, ఆయన మీద ఆధారపడిన ప్రతి వారికి కూడా, అందరికీ దీర్ఘాయువు కూడా అనుగ్రహిస్తుంది. ప్రతి మాట నీ దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమనే పేసులో ఉంది. మనం దేవుని మాటలు చాలా ఛాలెంజ్గా తీసుకోవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు. ఇక్కడ మనకు కూడా దీర్ఘాయుషు కావాలంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన చెప్పిన మాటలను మనం గైకొనాలి. అని మొట్టమొదట స్టార్ట్ చేసి చెప్తున్నాడు. ఇంట్రడక్షనే, ఈ 3rd చాప్టర్ ఇంట్రడక్షనే నా కుమారుడా. ఎంత మంచి అడ్రస్ చేసి చెప్తున్నాడు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట పలికిస్తున్నాడు, నా కుమారుడా. మనం నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అని మనం ఆయనను ప్రార్థనలో పిలుస్తున్నాం, అడ్రస్ చేస్తున్నాం. పరలోకమందున్న నా తండ్రి. ఆయన కూడా ఎప్పుడు మనం తండ్రి అంటున్నప్పుడు ఆయన నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశాలు మరొకటి. మనం ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్నోసార్లు ఎన్ని రెఫరెన్సెస్ తీసినా, ఎన్ని చేసినా కూడా ఒక టాపిక్ ఏంటంటే, మన కంక్లూజన్ ఏంటంటే, ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఇన్ ఒబీడియన్స్, ఇన్ హ్యూమిలిటీ అని అంటారు. ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు, నమ్రతతో ఆయన యందు నమ్మకం ఉంచడం, లేకపోతే హ్యూమిలిటీ, ఒక మానవత్వం కూడా మనకు ఒక అవసరం. మనకు మానవత్వం, దేవుని దైవత్వం మన లోపల ఎప్పుడు ఉంటుందో మనం మానవత్వం ప్రాక్టీస్ చేస్తాం.
అందుకే నేను చాలా మందికి చెప్తా ఉంటా, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అని బీడీ అని అంటే వాట్ దే టీచ్ ఇన్ బీడీ ఆర్ ఎండి ఎండు అని అంటే డివినిటీ అన్నప్పుడు యు ఆర్ లెర్నింగ్ డివినిటీ టు ప్రాక్టీస్ హ్యుమానిటీ. బట్ వెన్ యు ఆర్ లెర్నింగ్ divinity, but without practicing humanity, your divinity, your degree of divinity has no meaning. మనం ఎంత వేదాంత విద్యలు చదివినా కూడా ఏం చేసినా కూడా మనకు ఇవన్నీ నేర్పించేది ఏంటంటే మనము మానవత్వాన్ని కూడా ప్రాక్టీస్ చేయడం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి గర్భం ధరించి మరి కుమారుడుగా మానవుడుగా మన మధ్యలోనికి వస్తున్న యేసుక్రీస్తు వచ్చి ఉంటున్నాడు మానవుడుగా. ఎందుకంటే మానవులను రక్షించడానికి మానవత్వం ద్వారా ఆయన మనకు కనపరుచుకున్నాడు. దేవుని మనం ఆయన రూపం చూడలేను అని చెప్పి మానవులకు మానవుడిగా కనిపించడానికే యేసు ప్రభు మనకు ఈ యొక్క లోకంలో నరావతారం ఎత్తి ఉంటున్నాడు. మరి ఆ నరావతారం ఎత్తి అప్పుడు మరి ఆయన నరులతో తిరిగిండు, నరులతో భోంచేసిండు, నరులకు బోధించిండు, స్వస్థపరిచిండు, అనేకమైన అద్భుతాలు చేసి ఆయన మరి తిరిగి శిలువ మరణం పొంది మరణాన్ని కూడా గెలిచి పునరుత్థానుడై ఆరోహణుడై లేచిన సంగతి మనందరికీ తెలుసు. ఇంత జ్ఞానం తెలిసినప్పుడు మనం ఆయనను వెంబడించకుండా మనం ఆయన ఆజ్ఞలను వినకుండా మనం ఉండడం మంచిది కాదు. ఆయన నేచర్ అంటే ఆ కరుణ, ఆ సత్యాన్ని మనం మన కంఠంలో వేసుకోకపోవడం కూడా అది సరైనది కాదు. అందుకే క్రిస్మస్ టైంలో ఎక్కువ మటుకు ఆయనను అంటే మనం సంట క్లాస్ చూపించేది ఏంటంటే జస్ట్ గివ్ అప్, దయ చూపించండి, ఉన్నది ఇంకొకరితో పంచుకోండి, ఉన్నది ఇంకొకరితో పంచుకోవడం, దయ చూపించడం, కరుణ చూపించడం, మన దగ్గర ఏమున్నది ఇతరులకు పంచుకోవడం. ఇలాంటి గుణం మనకు యేసు ప్రభు ద్వారానే వస్తుంది. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తే ప్రభువును నమ్మని వారు కూడా, క్రైస్తవేతరులు కూడా ఎంతోమంది ఇటువంటి లక్షణాలను చూపిస్తున్నారు. వాళ్ళకున్నది ఇంకొకరికి పంచడం. కానీ క్రీస్తుని ఎరిగిన మనము ఇంకా ఆ యొక్క నేచర్ను మనం అభివృద్ధి చేసుకోవాలి మనలో. ఎప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుందంటే మనం ఆయనపై ఆధారపడి జీవించినప్పుడు. మన స్వబుద్ధిని మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా, చివరికి మళ్ళీ చదువుతుంది చూడండి, ఇది ఎన్నిసార్లు చదివినా కూడా మరి మనకు ఇది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. మనం కొన్నిసార్లు చేసి అన్ని విధైన తర్వాత ఇది దేవుని చిత్తం కాదేమో అని, కానీ మన ప్రవర్తన ఎందు కూడా ఆయనకు అధికారం. కొన్నిసార్లు నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే కొన్నిసార్లు ప్రవర్తన విషయంలో కూడా ఎన్నోసార్లు తప్పిపోయినా, నా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు తప్పిపోవడం ఎప్పుడు చూసుకుంటే మనం మన బుద్ధి మీద, నా బుద్ధి మీద నేను ఎప్పుడైతే ఆధారపడ్డానో నా ప్రవర్తనలో ఎన్నోసార్లు బలహీన పడిపోవాల్సి. ఎప్పుడు ఆయన మీద ఆధారపడి ఆయన పరిశుద్ధాత్మని శక్తి మన లోపల ఉంటుందో మన ప్రవర్తన కూడా సరైన విధంగానే ఉంటుంది. ఆయనకు అధికారం, ప్రవర్తన అంతటి యందు కూడా ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఇక్కడ చివరికి మనం కంక్లూజన్ ఏంటంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను, ఎందుకంటే మనం వెళుతున్న బాట ఆటంకాలు లేకుండా
నీ త్రోవలను సరళం చేయు. మన ప్రయాణం మనం ఎక్కడైతే అనుకుంటున్నాం, మనం నడవలసిన త్రోవ, లేకపోతే మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సరళం చేస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. త్రోవ సరళం అంటే ఈ ఆటంకాలు లేకుండా ముందుకు సాగి వెళ్ళడానికి దేవుడు మనకు ఆ కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు ఈ మాటలతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తిని మనకు అనుగ్రహించి ఆయన మీద ఆధారపడి జీవించి మన త్రోవలను మనం సరళం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్.